అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్ రెడ్డి. మన ఈ స్కాట్లాండ్ వీడియోకి స్వాగతం. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుద్దని అనుకుంటున్నా. ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. గత 3 సంవత్సరాలుగా ఒకటి అనిపించేది, స్కాట్లాండ్ ఎప్పుడు వెళ్తామా అని. అదే అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ ఒక్కటే అనిపించింది, మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అని. అట్లా ఎందుకంటున్నా అంటే, ఇక్కడ కొండలైనా, ఖాళీగా ఉన్న రోడ్స్ అయినా, ఆ పాత ఆర్కిటెక్చర్ అయినా చూడ్డానికైతే అద్భుతం అసలు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు ఎడిన్బ్రా. ఇది స్కాట్లాండ్ యొక్క రాజధాని. ఈ కంట్రీలో ఇదే మెయిన్ ప్లేస్ కిందికి వస్తుంది. ఇక మేము నైట్ వచ్చి హోటల్లో చెక్ ఇన్ అయిపోయి మార్నింగ్ మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ స్కాట్ మాన్యుమెంట్. ఎడిన్బ్రా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ కూడా ఇదే. ఇది వాల్టన్ స్కాట్ అనే రచయితకి జ్ఞాపకార్థంగా 1846లో నిర్మించారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక రైటర్ కోసం కట్టిన మాన్యుమెంట్స్లో ఇదే సెకండ్ లార్జెస్ట్ మొత్తం ప్రపంచంలో. క్రిస్మస్ టైంలో అయితే ఈ ప్లేస్ని ఫుల్గా డెకరేట్ చేసేస్తారు. అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇది ఇప్పుడు మీకు చూడడానికి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, కానీ ఇది ముందు శాండ్ స్టోన్ అంటే ఇసుక ఉంటుంది కదా, ఆ కలర్లో ఉండేదంట. కానీ ఇక్కడ ఉన్న పొల్యూషన్ వల్ల, దీని అంతటి వల్ల ఈ కలర్లో మారిపోయింది ఇది. దీంట్లో మనం ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ పైనకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. కానీ మనం వెళ్ళే టైంకి అదంతా క్లోజ్ చేసి ఉంది, అందుకే నేను మీకు చూపెట్టలేకపోతున్నా. ఈ మాన్యుమెంట్ పైన చూసుకుంటే స్కాట్ గారు రచించిన నావెల్స్లో నుంచి, కథల్లో నుంచే తీసుకున్నారంట. అక్కడ ఆ పైన బొమ్మల్ని చూడండి, 64 బొమ్మలు ఉంటాయంట ఇవి టోటల్గా. ఇది మెయిన్ సిటీ సెంటర్లోనే ఉంది. ఇక్కడికి వెళ్ళడం కూడా చాలా ఈజీ. హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు కదా, అట్లా అనుకోండి. ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా ఫాలో అవుతున్నారు. మీరు చూడొచ్చు, అక్కడ సైకిల్ మీద ఆగిండు సిగ్నల్ పడింది అని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తుంది స్కాట్లాండ్ యొక్క ట్రెడిషనల్ డ్రెస్. దీన్ని కిల్ట్ అని అంటారు. ఇక చూడడానికి అమ్మాయిలా వేసుకునేలాగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ దీన్ని అబ్బాయిలు కూడా వేసుకుంటారు. ఆ షాప్ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఎడిన్బ్రా క్యాసిల్ కనిపిస్తుంది. ఆ క్యాసిల్ చూడడానికి నార్మల్గా ఉన్నా కూడా అదొక అగ్ని పర్వతం మీద కట్టిన దాన్ని. ఇట్లాంటి రాక్ పైన క్యాసిల్ కట్టడం ప్రపంచంలో కొన్నే ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఇది దాదాపుగా 30కి పైగా యుద్ధాన్ని తట్టుకుందంట. ఆ రోజుల్లో గొప్ప విషయం అని చెప్పాలి. చూడండి ఎంత పైనకుందో. ఈ సిటీలో మెయిన్ చూడాల్సిన ప్లేసులలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మనం ఉన్న స్ట్రీట్ పేరు విక్టోరియా స్ట్రీట్ అంటారు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు హ్యారీ పాటర్ గురించినే ఉంటారు. అది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమసో అందరికీ తెలుసు. దాని రైటర్ ఎవరైతే ఉన్నారో అది ఇక్కడే ఒక కేఫ్లో కూర్చోండి దాని స్టోరీ రాసిర్రు. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది స్ట్రీట్ మొత్తం. ఆ గోడల పైన కలర్స్ వేసి అదంతా బాగుంది. ఇది చూడడానికి అయితే కర్వ్ షేప్లో కనిపిస్తుంది. మీలో ఎంతమంది హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉన్నారో నాకైతే ఒకసారి చెప్పండి. మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు కనిపిస్తుంది రాయల్ మైల్. ఇక్కడ చూసుకుంటే అన్ని ప్లేసెస్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అన్ని మనం నడుచుకుంటూ పోయి చూడొచ్చు. ఇంకా మన కార్ కూడా అవసరం లేదు. ఈ సిటీలో ఒక విషయం గురించి విన్న తర్వాత నేనైతే షాక్ అయిపోయినా. మనలో చాలా మంది కొంతమంది దయ్యాలు ఉన్నాయి లేవు అనే డిస్కషన్లోనే ఆగిపోతూ ఉంటారు. బట్ వీళ్ళైతే దయ్యాలతోనే జీవిస్తున్నారు. అట్లా ఎందుకంటున్నా అంటే, దాదాపు 200-300 సంవత్సరాల క్రితం ఇక్కడ దయ్యాలని శబ్దాలు వినిపించేవంట, వాటి నీడలు కనిపించేవంట. ఇక్కడ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని కొన్ని మార్గాలలో తీసుకుపోయి మనకి ఇక్కడ జరిగిన స్టోరీస్, వాటి కథల్ని అన్నీ చెప్తారు. మనం గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూసినా కూడా ఫస్ట్ ప్లేస్లో ఇదే సిటీ కనిపిస్తుంది. దయ్యాలను ఎక్కువ నమ్మే వాటిలో ఇదే ఉంటుంది. ఈ బస్సును ఒకసారి చూడండి, ద గోస్ట్ టూర్స్ అని చెప్పి దీన్ని ఈవినింగ్ టైమ్స్లో ఆపరేట్ చేస్తున్నారు. దీనిలో తీసుకెళ్ళి ఈ సిటీ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ వీటి స్టోరీస్ అవన్నీ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. టూర్ టైమ్స్ అని చెప్పి రాసింది ఇక్కడ. 6 PM-కి 9 PM-కి దీనిలో తీసుకెళ్తారంట. బస్ చూడడానికి అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది బ్లాక్ కలర్లో. హారర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేనైతే. డబుల్ డెక్కర్ బస్ అంటారు కదా, ఆ మాదిరి ఉంది.
బట్ ఏదో పాతకాలం అనుకుంటా, ఇప్పటిదైతే కాదు ఈ బస్సు. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాము ఈ సిటీలోనే నా ఫేవరెట్ ప్లేస్, అదే కాల్టన్ హిల్. చూడొచ్చు మార్నింగ్ నుంచి మనం తిరిగిన ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయి. స్కాట్ మాన్యుమెంట్ అయినా, రాయల్ మైల్ అయినా. బీచెస్లో మనం సన్సెట్ ఎప్పుడు చూస్తూనే ఉంటాము, కానీ ఇట్లా ఒక సిటీ మొత్తం కనిపించి చుట్టూ కొండలు, వాటర్ మధ్యలో సన్సెట్ని నేను ఎప్పుడు చూడలేదు, ఒక ఇక్కడ తప్ప. స్కాట్లాండ్ వస్తే ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. రిలాక్స్ అవ్వడానికి ఒక బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటోషూట్స్ కూడా వేసుకుంటున్నారు ఇక్కడ చాలాసేపటి నుండి. ఇంకా నైట్ మేము వెళ్ళిన ఈ ప్లేస్ పేరు ద కెల్పిస్. 2 భారీ గుర్రాల విగ్రహాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్వం స్కాట్లాండ్లో గుర్రాలతోనే వ్యవసాయం చేసేవాళ్ళు, సో దానికి గుర్తుగా ఇది పెట్టుకున్నారు ఇక్కడ. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే చిన్నపిల్లలు వాటర్ దగ్గరికి వెళ్ళకూడదు, దానిలో పడితే ప్రమాదం అని చెప్పడానికి ఇక్కడ వీళ్ళ కథలు ఉన్నాయి కొన్ని. ఏదేమైనప్పటికీ ఈ ప్లేస్ అయితే వీళ్ళకి టూరిజం కిందికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. దాని ముందు వాటర్ ఉండడం ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే రిఫ్లెక్ట్ అవుతుంది, వాటి ఆకారం మొత్తం దానిలో కనిపిస్తుంది. ఎడింబ్రా నుంచి కార్లో ఈ ప్లేస్కి వెళ్ళడానికి దాదాపు 20 నిమిషాలు అంతే. లోపల ఎలా నిర్మించారో వీళ్ళు చూద్దామని ట్రై చేసిన, బట్ అప్పటికే అంతా క్లోజ్ చేసి ఉంది, అందుకే చూపెట్టలేకపోతున్నా దాన్ని. ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది, నాకు తెలిసి దీన్ని డే టైంలో ఆపరేట్ చేస్తారేమో వీళ్ళు. ఇక్కడ ఏ బిల్డింగ్ చూసుకున్నా అన్ని 1700 or 1800 సంవత్సరం తర్వాతనే నిర్మించి ఉంటాయి. దానికి ముందైతే చాలా తక్కువ కనిపిస్తాయి ఎక్కడ చూసినా కూడా. ఒక్కసారి ఆ కట్టడం చూడడానికి ఎంత బాగుందో. దీని పేరు ద న్యూ కాలేజ్ అంటారు. ఆ రెండింటి మధ్యలో ఒక టవర్ లాగా కనిపిస్తుంది, అదైతే చూడడానికి చాలా బాగుంది. ఇది 1846లో కట్టినారంట, అయినా చూడండి ఎంత చెక్కు చెదరకుండా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇక్కడికి అందరూ గైడ్స్ని తీసుకొని వస్తున్నారు. ఆ గైడ్ వచ్చి అందరు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ తిరగడం కూడా చాలా ఈజీ. నేను మేజర్ పెద్ద సిటీస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా బస్ ఎక్కాలి, కార్ దిగాలి, ట్రైన్ ఎక్కాలి అన్నట్టు ఉంటుండే, కానీ ఇక్కడ అదేం ప్రాబ్లం లేదు. అన్నీ నడుచుకుంటూనే పోయి పక్కనే ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోద్ది మనకు కూడా. ఈ కాలేజ్ ఇంకా వర్కింగ్ కండిషన్లోనే ఉందంట. దీనిలో సైన్స్ అండ్ రిలీజియస్కి సంబంధించిన కోర్సెస్ చెప్తారు. లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా వేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. మనం మళ్ళీ కలుద్దాం. ఉంటాను. జై హింద్.